the government. Okay. First of all, government provide services lo ఏ types of services taxable, ఏ type of services exempt అనేది చూద్దాం. So first thing, services provided by the governmental authority in relation to municipality functions. In relation to municipality functions. Okay, ఏం చెప్పాడు చూద్దాం. Services by governmental authority by way of any activity in relation to any function entrusted to a municipality under the article 243W of the Indian Constitution are exempt అన్నాడు. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జెంప్టెడ్ అంట. నెక్స్ట్ కింద పాయింట్లో ఏం చెప్పాడు చూడండి. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంటల్ అథారిటీ by way of any activity in relation to any function entrusted to a panchayat under the article 243G of the constitution are exempted. అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పనులు కానీ మున్సిపాలిటీ తరఫున రూరల్ ఏరియా మున్సిపాలిటీస్ లో ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానీ పంచాయతీల తరఫున రూరల్ విలేజెస్ లో ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానీ ఎగ్జెంప్టెడ్ అంట. మీరు చెప్పండి అమ్మా, లోకల్ మున్సిపాలిటీ కానీ లోకల్ పంచాయతీ కానీ ఏమేమి వర్క్స్ ఉంటాయి, విలేజెస్ లో కానీ మున్సిపాలిటీస్ లో కానీ ఏమేమి వర్క్స్ ఉంటాయి మీరు చెప్పండి. వాట్ ఆర్ ది వర్క్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది లోకల్ మున్సిపాలిటీ ఆర్ లోకల్ పంచాయత్ బోర్డ్? వాటర్ ప్రొవైడ్ చేయాలి సార్. వాటర్ సప్లైస్, క్లీనింగ్ సార్, డ్రైనేజ్, శానిటేషన్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ అవన్నీ మెయింటైన్ చేయడం, తర్వాత డైరీ ఫార్మింగ్, ఓకేనా, నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే కుటీర పరిశ్రమలు అంటారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఓకేనా. నెక్స్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ లోకల్లో, ఇవన్నీ కూడా ఏంటి ఐదర్ పంచాయతీకి కానీ నెక్స్ట్ హౌసింగ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఐదర్ మున్సిపాలిటీకి కానీ ఐదర్ పంచాయతీ కానీ ఇంట్రెస్ట్ చేసిన సర్వీసెస్, అంతేనా. సో ఈ సర్వీసెస్ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తే దెన్ దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టి. క్లియరా? రైట్. నెక్స్ట్ పాయింట్, సర్వీసెస్ బై ది సెంట్రల్, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ ఎక్స్క్లూడింగ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్. సరే పక్కన పెట్టండి. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఏ సర్వీస్ అయినా ఎగ్జెంప్టెడ్ అంట. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, ఆర్ యూనియన్ టెరిటరీ అయినా, ఆర్ లోకల్ అథారిటీ అయినా, ఏ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీస్ అయినా ఎగ్జెంప్ట్ అంట. బట్ ప్రొవైడెడ్ సమ్ సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్. ఏమేంటో చూద్దాం. అంటే ఈ బిలో అన్ని కూడా ట్యాక్సబుల్ సర్వీసెస్ అనమాట. లెట్ us see what are the taxable services. Services by the Department of Post by way of speed post, express parcel post, life insurance and agency services provided to a person other than the central, state or union territory government. ఏ సర్వీస్ ట్యాక్సబుల్ అమ్మా? ఏ డిపార్ట్మెంట్ ఇది? ఏ డిపార్ట్మెంట్ ఇది? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ట్యాక్సబుల్ అంట. అయితే అందులో ఏవి మాత్రమే ట్యాక్సబుల్? ఓన్లీ స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పార్సెల్ పోస్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఏజెన్సీ సర్వీసెస్. ఈ 4 మాత్రమే ట్యాక్సబుల్. ఇవి కూడా ఎవరికి ప్రొవైడ్ చేయాలి? అదర్ దాన్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేస్తేనే ట్యాక్సబుల్. పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దెన్ ఎగ్జాంపుల్. అర్థమైందమ్మా మీకు? ఇక్కడ ఏమన్నా చూడండి, ఫాలోయింగ్ సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్ అన్నాడు. ఆ ట్యాక్సబుల్ లో మళ్ళీ ఇంకొక ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అంటే దట్ మీన్స్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎక్స్క్లూజన్ విల్ బికమ్ అన్ ఇంక్లూజన్. అర్థమైందా మీకు? సో అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ సర్వీసెస్ కనుక ఎవరికి ప్రొవైడ్ చేసినా ట్యాక్సబుల్లే. ఓకే, ప్రొవైడెడ్ గవర్నమెంట్ అయితే ఎగ్జామ్షన్. కన్ఫ్యూజన్ ఎందుకు? లెట్ us put it on the paper. Central government, state government,
యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ. ఎనీ సర్వీస్ ఎగ్జామ్ట్ అని అన్నాడు, అక్కడికి అయిపోయింది. తర్వాత ఇంకో పాయింట్ ఏమన్నాడంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు గనక ఏమేంటవి చెప్పండి, మీరు చెప్పండి. స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పార్సల్ పోస్ట్, నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, ఏజెన్సీ సర్వీసెస్. వీటిని కనుక ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్, అదర్ దాన్ గవర్నమెంట్. చెప్పండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇదే సర్వీసెస్ ని గవర్నమెంట్ కి, అదర్ దాన్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి ట్యాక్సిబుల్, ఎవరికి ఎగ్జామ్ చెప్పండి మీరు. అదర్ దాన్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సిబుల్ సార్. ఎస్, అదర్ దాన్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సిబుల్. నెక్స్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గా ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్ట్. అంటే దీన్ని బట్టి చెప్పండి, ఇండియన్ రైల్వేస్ ఏం చేస్తుందంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక బ్యాగేజెస్ ని తీసుకెళ్ళింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ట్యాక్సిబుల్, ఎగ్జామ్టెడ్? ఎగ్జామ్టెడ్. పోస్టల్ డిపార్ట్మెంట్ ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి పోస్టల్ లెటర్స్ ని వాళ్ళకి డిస్పాచ్ చేసింది. ట్యాక్సిబుల్, ఎగ్జామ్టెడ్? ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ రైల్వేస్, ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ పోస్టల్. ట్యాక్సిబుల్, ఎగ్జామ్టెడ్? ఎగ్జామ్టెడ్ అమ్మా. ఇప్పుడు అదేగా చెప్పింది, సర్వీస్ ప్రొవైడెడ్ బై ది పోస్టల్ డిపార్ట్మెంట్ టు ది గవర్నమెంట్ ఆర్ ఎగ్జామ్టెడ్. అవునా? నాకు తెలిసి కన్ఫ్యూజ్ అవుతారండి. ఓకే, రైట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. అంటే గవర్నమెంట్ కనుక గూడ్స్ కానీ ప్యాసింజర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తే దెన్ సచ్ సర్వీస్ ఇస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ. అంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ. కాకపోతే కొన్ని సర్వీసెస్ ట్యాక్సిబుల్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఉంది, అది కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఏంటి, అందులో ఫస్ట్ క్లాస్ జర్నీ ట్యాక్సిబులేగా. ఫస్ట్ ఎయిర్ కండిషన్ జర్నీ ట్యాక్సిబులే, కానీ ఎయిర్ కండిషన్ కానీ మిగతానే ఎగ్జామ్టెడ్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంది, ఏబిఎస్ఆర్టీసీ. వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. బట్ ఎయిర్ కండిషన్ ట్రావెల్ అయితే దెన్ ట్యాక్సిబుల్. క్లియరా? రైట్. నెక్స్ట్ ఎనీ సర్వీస్ అదర్ దాన్ ది సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది బిజినెస్ ఎంటిటీస్. అంటే గవర్నమెంట్ కనుక బిజినెస్ ఎంటిటీస్ కి వేరే ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దెన్ ఆల్సో ఎగ్జామ్టెడ్. ఓకే, రైట్. లెట్ us see. సార్ చెప్పమ్మా. సార్ మరి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవేస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా సార్, అది ట్యాక్సిబుల్ సార్? మరి అది టోల్ చార్జెస్ ఎగ్జామ్టెడ్ కదా. ఆల్రెడీ నిన్న కాక మనం చదువుకున్నాం కదా మనం. టోల్ చార్జెస్ కాదు సార్, అంటే నేషనల్ హైవేస్ కట్టడానికి అవన్నీ ఉంటుంది కదా సార్. క్లియర్ గా అడుగు, ఎవరి దగ్గర ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో టాక్సేషన్ అడుగుతున్నావు చెప్పు. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేషనల్ హైవే కోసం కన్స్ట్రక్షన్ కి ప్రొవైడ్ చేస్తుంది కదా సార్ సర్వీసెస్. ఎవరికి? బిల్డర్స్ ఎవరో ఉంటారు. అవును సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎవరో ఒక బిల్డర్ ని పిలిచి వాళ్ళని హైవే వేయమంటారు. ఎస్ సార్. అంతేనా? ఇక్కడ ఇది సర్వీస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్, సర్వీస్ ప్రొవైడెడ్ టు ద గవర్నమెంట్? ప్రొవైడెడ్ టు ద గవర్నమెంట్ సార్. అక్కడ వరకు వెయిట్ చేయి, సరేనా? ఎస్ సార్. సారీ సార్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ మాత్రమే డిస్కస్ చేస్తున్నామా? ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జామ్ సర్వీసెస్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఏవైతే 4 చెప్పాడో, స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్, లైఫ్ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో అవి ట్యాక్సిబుల్. అదర్ దెన్ దీస్ సర్వీసెస్ ఏవైనా ఎగ్జామ్టెడ్. ఇప్పుడు బేసిక్ మెయిల్ ఉంటుంది, పోస్ట్ కార్డు, ఇన్లాండ్ లెటరు, బుక్ పోస్ట్, ఓకేనా,
ఇవన్నీ కూడా ఎగ్జామ్టెడే. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుందిగా. మనీ ఆర్డర్స్ ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత పోస్టల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. తర్వాత పోస్టల్ ఆర్డర్స్, పెన్షన్ పేమెంట్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా మందికి పెన్షన్స్ కూడా పే చేస్తూ ఉంటది. ఓకేనా? సో ఈ సర్వీసెస్ అన్ని కూడా ఎగ్జామ్టెడే. ఓన్లీ మనకి ఏవైతే ఇచ్చాడో అవి మాత్రమే ట్యాక్సబుల్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో. స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పార్సల్ సర్వీసు, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఏజెన్సీ సర్వీసెస్. వాట్ డూ యూ మీన్ బై ఏజెన్సీ సర్వీసెస్? ఏజెన్సీ సర్వీస్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏజెన్సీ సర్వీస్ అంటే థర్డ్ పార్టీ తరపున పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైనా సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏజెన్సీ సర్వీస్ అని అంటారు. ఫర్ సపోజ్ నేను నా ఐసిఐ ఉందనుకుందాం. ఐసిఐ ఏం చేసిందంటే ఐసిఐకి అసలు ఆన్లైన్ అప్లికేషన్ లేదనుకుందాం. అంటే ఆన్లైన్ ఫండ్ రిసీవింగ్ అనే ఫెసిలిటీ లేదు అని అనుకుందాం. ఇప్పుడు మీరంటే ఫీజులు ఆన్లైన్ ద్వారా కడుతున్నారు కానీ లేదు అని అనుకుందాం. ఇప్పుడు ఐసిఐ ఏం చేసిందంటే ప్రతి ఊర్లో కూడా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా. ఐసిఐ ఏం చేసిందంటే పోస్ట్ ఆఫీసులు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, రిక్వెస్ట్ చేసింది పోస్టల్ డిపార్ట్మెంట్ నువ్వు పంచే నాకు, మా స్టూడెంట్స్ అందరూ కూడా పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళు నీకు ఫీజు ఇస్తారు, అది తీసుకుని కలెక్ట్ చేసి నువ్వు నాకు ఇచ్చేయని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, వెదర్ ది సర్వీస్ ప్రొవైడెడ్ బై ది పోస్టల్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్ ఏజెంట్ పొజిషన్ ఆర్ నాట్? ఎస్. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కున్న చైన్ ఉపయోగించుకొని వేరే డిపార్ట్మెంట్స్ కానీ వేరే కంపెనీస్ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే యాక్చువల్గా ఆ సర్వీసు పోస్టల్ డిపార్ట్మెంట్ది కాదు, వేరే థర్డ్ పార్టీది. ఓకేనా? వాళ్ళ బదులు వీళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీడియేటర్స్ కింద. దే ఆర్ కాల్డ్ ఏజెన్సీ సర్వీసెస్. సచ్ ఏజెన్సీ సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్. ఊరికే చేస్తుందా డిపార్ట్మెంట్? కొంత కమిషన్ అడుగుతుంది కదా. సో హెన్స్ సచ్ సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్ ఏజెన్సీ సర్వీసెస్. రైట్. ఓకేనా? అందులో మనం ఐసిఐ ఉదాహరణగా చెప్పుకున్నాం. ఇందులో చాలా ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, పాస్పోర్ట్ అప్లికేషన్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ టెలిఫోన్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్. ఇప్పుడంటే ఈ రోజుల్లో అంటే ఇవన్నీ కూడా త్రూ ఎవరికాళ్ళు ఫోన్ పేలు వీటి ద్వారా కట్టేస్తున్నారు, కానీ ఒకప్పుడు అంతా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ లో జరిగేది. ఓకేనా? రైట్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది పోలీస్ ఆర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అవుట్ సైడ్ పర్సన్స్ కానీ బిజినెస్ ఎంటిటీస్ కానీ సెక్యూరిటీస్ ఆఫర్ చేస్తారు. ఫర్ సపోజ్ ఐఎమ్ ఎ నోటబుల్ పర్సన్ ఇన్ ది సొసైటీ అండ్ ఐ హ్యావ్ ఎ థ్రెట్ ఫ్రమ్ ది సమ్ పీపుల్ అరౌండ్ మీ. నేను ఏం చేస్తానంటే నాకు భద్రత కావాలని చెప్పి గవర్నమెంట్ అడుగుతాను. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే నేను స్పెషల్ రిక్వెస్ట్ మీద అడిగాను నేను సెక్యూరిటీ సర్వీసెస్. అండ్ హెన్స్ సచ్ సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్. అంటే గవర్నమెంట్ కనుక ఏదన్నా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కనుక మనకి ప్రొవైడ్ చేస్తే, ఓకేనా, దెన్ సచ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ services provided by the government or union territory or a local authority to a business entity having an aggregate turnover below the threshold limit are exempted. Service provider ఎవరు ఇక్కడ? Who is a service provider? గవర్నమెంట్ అథారిటీ సార్. గవర్నమెంట్ అంటే సరిపోతుంది. గవర్నమెంట్. రిసిపియంట్ ఎవరు? బిజినెస్ ఎంటిటీ సార్. రిసిపియంట్ ఎవరంటే బిజినెస్ ఎంటిటీ టర్న్ ఓవర్ కనుక 20 lakhs ఆర్ 10 lakhs లోపు ఉంటే, థ్రెషోల్డ్ లిమిట్ కన్నా లోపు ఉంటే బిజినెస్ ఎంటిటీ రిజిస్ట్రేషన్ తీసుకుంటుందా? తీసుకోదు. అందుకని ఏమన్నాడంటే గవర్నమెంట్ కనుక ఏదైనా బిజినెస్ ఎంటిటీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఆ బిజినెస్ ఎంటిటీ యొక్క టర్న్ ఓవర్ కనుక బిలో 10 or 20 కనుక ఉంటే దెన్ ద సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. గవర్నమెంట్ కట్టనవసరం లేదు, బిజినెస్ ఎంటిటీ కూడా కట్టనవసరం లేదు. కానీ ఒకవేళ బిజినెస్ ఎంటిటీ యొక్క టర్న్ ఓవర్ 20 lakhs దాటింది అనుకో,
అప్పుడు ఎవరు కట్టాలి చెప్పండి? బిజినెస్ ఎంటిటీ కట్టాలి. ఏ ఛార్జ్ లో? రివర్స్ ఛార్జ్ మెకానిజం సార్. రివర్స్ ఛార్జ్ లో కట్టాలి. అర్థమైందా? బట్ దిస్ విల్ నాట్ అప్లికబుల్ టు ది 3 సర్వీసెస్. అంటే ఏంటి? సే ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అదొక బిజినెస్ ఎంటిటీలోకి వస్తుంది. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక టర్న్ ఓవర్ 10 lakhs ఉంది, ఆంధ్రప్రదేశ్ అనుకుందాం. నాట్ రిక్వైర్డ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. కానీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ లో స్పీడ్ పోస్ట్ వేసింది. అర్థమైందా మీకు? అది ట్యాక్సిబుల్ సార్. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేయొచ్చు సార్. చేయొచ్చు. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. అంటే గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి విత్ 10 or 20 lakhs టర్న్ ఓవర్ ఉంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎగ్జామ్టెడే. కానీ ఆ ఎగ్జామ్షన్ కొన్ని సర్వీసెస్ కి అప్లికేబుల్ కాదు అంటున్నాడు. ఏంటో చూడండి. ఏంటి? ప్రొవైడ్ సర్వీసెస్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ స్పెసిఫైడ్ సర్వీసెస్, ఆ 4. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ పాసెంజర్స్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ పాసెంజర్స్ టు ఏ బిజినెస్ ఎంటిటీ. జనరల్ గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ పాసెంజర్స్ ఇండివిజువల్ కెపాసిటీలో మనం ఎక్కామనుకో, దెన్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. కానీ అది ఏదైనా బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే దెన్ దే ఆర్ ట్యాక్సిబుల్ అగైన్. నెక్స్ట్, ఇన్ రిలేషన్ టు ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ఎ వెజల్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ పోర్ట్, దే ఆర్ ఆల్సో ట్యాక్సిబుల్. ఓకేనా? రైట్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఆర్ ఎ లోకల్ అథారిటీ టు అనదర్ గవర్నమెంట్ ఆర్ ఎ లోకల్ అథారిటీ. అంటే ఒక గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ కి బాడీకి కానీ లోకల్ అథారిటీ కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకుంటే, అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కానీ ఇంటర్ గవర్నమెంటల్ బాడీస్ యొక్క సర్వీసెస్ అన్నమాట, మ్యూచువల్ సర్వీసెస్ ఉంటే దెన్ దే ఆర్ ఆల్సో ఎగ్జామ్టెడ్, ప్రొవైడెడ్ దట్ దిస్ విల్ నాట్ బి అప్లికబుల్ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఎయిర్క్రాఫ్ట్ ఆర్ వెజల్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ or a local authority where the consideration for services does not exceed 5,000. అంటే పైవేవి కాకుండా వేరే ఏదైనా సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే కన్సిడరేషన్, ఇఫ్ ద కన్సిడరేషన్ ఇస్ బిలో 5,000 దెన్ సచ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఓకేనా? నెక్స్ట్, సర్వీసెస్ బై అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తే ఎంతవరకు ఎగ్జామ్షన్ అని మనం చదువుకున్నాం? 25,000 per month per person. పెర్ మంత్ పెర్ మెంబర్. అది ఎవరు ప్రొవైడ్ చేస్తే? సర్వీస్ ప్రొవైడర్ ఎవరై ఉండాలని చదువుకున్నాం? చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12A ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. గుర్తుందా? అవును సార్. కానీ ఏమన్నాడంటే ఆ ట్రస్ట్ కి ఎగ్జామ్షన్ ఇచ్చాడు, దాంతో పాటు గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందనుకో దానికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అంటే గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా, అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టొచ్చు, వాళ్ళు కూడా ఫీజు ఛార్జ్ చేయొచ్చు. బట్ ఛార్జ్ చేసినంత మాత్రాన కన్సిడరేషన్ కనుక 25,000 per month per member కన్నా బిలో ఉంటే దెన్ దే ఆర్ ఎగ్జామ్టెడ్. సర్వీసెస్ బై అన్ ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ బై ది సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఎంటిటీ రిజిస్టర్డ్ అండర్ 12A దెన్ విత్ ఎ కన్సిడరేషన్ ఆఫ్ 25,000 per month or up to, then it is exempted. Next, services by way of guaranteeing of loans taken by the government undertakings or public sector undertakings from the banking companies. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, లేదంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ కంపెనీస్. ఓకేనా? లైక్ బిహెచ్ఎల్, డిఎఫ్ఎల్, తర్వాత ఇలాగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, గవర్నమెంట్ కంపెనీస్. వాళ్ళందరికీ ఫండ్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటారు. తీసుకుంటారా తీసుకోరా? కంపెనీ గవర్నమెంట్ అయినా లేదంటే ఇంకొకటైనా సరే ఫండ్ కావాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటారు. బ్యాంక్ లోన్కి ఎవరు అడుగుతారు? సెక్యూరిటీ అడుగుతారు. బ్యాంక్ వాడు అడుగుతాడుగా, సెక్యూరిటీ అడుగుతాడు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుందంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో లోన్ కోసం వెళ్ళిన కంపెనీకి సెక్యూరిటీ ఇస్తారు. ఓకేనా? లేదా గ్యారంటీ ఇస్తారు. అర్థమవుతుందమ్మా మీకు? మనం ఆడిటింగ్ లో చదువుకున్నాం, గుర్తుందా?
బ్యాంకింగ్ సెక్టార్ లో మనం చదివినప్పుడు గ్యారంటీస్ గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గుర్తుందా, చదువుకున్నాం. ఎస్ సార్. అక్కడ అంటే గవర్నమెంట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి గ్యారంటీ ఇవ్వచ్చు. ఇలాగా గ్యారంటీ ఇవ్వడం అనేది ఒక సర్వీసే, బట్ దట్ ఈస్ అన్ ఎగ్జామ్ సర్వీస్. ఓకే, రైట్. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ బై వే ఆఫ్ రిజిస్ట్రేషన్స్. గవర్నమెంట్స్ మనకి చాలా రకాలుగా రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ చాలా యాక్ట్స్ లో చాలా ఉంటాయి. మనకి ఇప్పుడు జిఎస్టి లైసెన్స్ ఉంది. దిస్ ఈస్ ఏ రిజిస్ట్రేషన్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ అండర్ ది జిఎస్టి యాక్ట్. కంపెనీ ఇన్కార్పొరేట్ చేయాలంటే కంపెనీ లైసెన్స్ కావాలి. దట్ ఈస్ ఏ లైసెన్స్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ అండర్ కంపెనీస్ యాక్ట్. ఓకేనా, అలాగా చాలా రకాల సర్వీసెస్, లైసెన్స్ సర్వీసెస్ కానీ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. దే ఆర్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ జిఎస్టి. లైక్ మనం ఇప్పుడు ఒక భూమి కొనుక్కున్నామమ్మా, దాన్ని రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అక్కడ మరి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్టేగా మనకి. Yes, sir. సచ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఓకేనా. Okay, sir. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది ఇండివిజువల్స్ లైక్ ఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఎక్సెట్రా ఆర్ ఎగ్జామ్టెడ్. మనకి మీ సేవల్లో లేదంటే సచివాలయంలో ఇవన్నీ ఇస్తున్నారు కదమ్మా. డ్రైవింగ్ లైసెన్స్లు, పాస్పోర్ట్స్, వీసాలు, బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, ఇంకా చాలా రకాల సర్టిఫికెట్స్ ఉంటాయి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేవి. ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా. ఆల్ సచ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేందుకు గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఫీజు తీసుకుంటుందిగా. 25 రూపీస్, 50, 100 ఎంతో కొంత. సో దాని మీద జిఎస్టి లేదు. ఓకేనా. నెక్స్ట్, సర్వీసెస్ బై వే ఆఫ్ టాలరేటింగ్ నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ తోటి నేను ఏదో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయితే ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేయలేకపోయాను నేను. దెర్ ఇస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ మీ అండ్ ద గవర్నమెంట్, బట్ ఐ వాజ్ ఫెయిల్డ్ టు పెర్ఫార్మ్ ది డ్యూటీస్. ఐ వాజ్ ఫెయిల్డ్ టు డిశ్చార్జ్ ది డ్యూటీస్ అండర్ దోస్ కాంట్రాక్ట్. దాన్ని ఏమంటారమ్మా? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు. ఎస్ ఆర్ నో? Yes, sir. See, when I am done with the breach of contract, then I need to pay the damages to the other person. Yes or no? Yes, sir. ఆ డ్యామేజెస్ ని ఏమంటారంటే, అంటే డ్యామేజెస్ లైక్ ఏమేమి కడతాను డ్యామేజెస్ రూపంలో? ఫైన్ కానీ, పెనాల్టీ కానీ, వాడికి ఏవైతే డ్యామేజెస్ అయినాయో ఆ డ్యామేజ్ అమౌంట్ కడతాను. ఈ డ్యామేజ్ అమౌంట్ ఎందుకు కడతానంటే, నేను చేసిన తప్పుని వాడికి క్షమించడానికి, టాలరేట్ చేసినందుకు. అంతేనా? ఎందుకంటే బికాస్ ఆఫ్ నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బై మీ, దట్ అదర్ పర్సన్ మే హ్యావ్ సఫర్డ్ సమ్ లాస్ ఆర్ డ్యామేజ్. ఆ డ్యామేజ్ నేను భర్తీ చేయడానికి కడతాను. ఇప్పుడు చెప్పండి, గవర్నమెంట్ కాకుండా, అంటే నాకు గవర్నమెంట్ కాకుండా నాకు ప్రైవేట్ పర్సన్కి ఉంది, నాలాంటి వాడికే ఉంది. ఇటు సైడ్ 2 కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఒక కాంట్రాక్ట్ ఏమో గవర్నమెంట్ తోటి, ఇంకో కాంట్రాక్ట్ ఏమో ఇండివిజువల్ తోటి. రెండిట్లోనే నేను బ్రీచ్ అయ్యాను, రెండిట్లోనే పెనాల్టీ కట్టాను. ట్యాక్స్ వల్ల ఎగ్జామ్టెడ్. ప్రైవేట్ అయితే ట్యాక్సిబుల్ అవుతుంది కదా సార్? ఎవరికి? ప్రైవేట్ పర్సన్ అయితే ట్యాక్సిబుల్ సార్, గవర్నమెంట్ అయితే ఎగ్జామ్. గవర్నమెంట్ అయితే ఎగ్జామ్. ఆల్రెడీ మీకు ఈ ప్రొవిజన్ నేను వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్ చెప్పినప్పుడు చెప్పాను, గుర్తుందా మీకు? వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్ లో మనం ఆల్రెడీ ఈ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. సార్, సప్లయర్ ఏం చేశాడంటే గూడ్స్ సేల్ చేశాడు, ఓకేనా. రిసిపియంట్ ఏం చేశాడంటే 30 days తర్వాత పేమెంట్ చేస్తా అన్నాడు. క్రెడిట్ సేల్ జరిగింది. అయితే 30 days తర్వాత పే చేయకపోతే 10% పెనాల్టీ అని అన్నాడు. అనుకున్న విధంగానే రిసిపియంట్ 30 days లోపు పే చేయలేదు, పెనాల్టీతో కట్టాడు. చెప్పండి, ఇప్పుడు సప్లయర్ కి గూడ్స్ ప్రైస్ ప్లస్ పెనాల్టీ 2 వచ్చినాయా రాలేదా? వచ్చినాయి సార్. మరి ఇప్పుడు సప్లయర్ జిఎస్టి ఓన్లీ గూడ్స్ ప్రైస్ మీద కట్టాలా, పెనాల్టీ మీద కూడా కట్టాలా? పెనాల్టీ పెనాల్టీ మీద కూడా కట్టాలి సార్.
కానీ మన ఇన్వాయిస్ లో గూడ్స్ ప్రైస్ మీద ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేసి కడతాం, కానీ పెనాల్టీ వచ్చేంత వరకు మనకి తెలియదు, అవునా? ఇప్పుడు గూడ్స్ ప్రైస్ మీద రిసిపియంట్ ఎలాగో జిఎస్టీ అడిషనల్ గా మనకి పే చేసి పంపుతాడు, అవునా? మరి పెనాల్టీ మీద జిఎస్టీ ఎక్స్క్లూజివ్ వాల్యూ కింద తీసుకోవాలా, ఇంక్లూజివ్ వాల్యూ కింద తీసుకోవాలా? ఇంక్లూజివ్ కింద తీసుకోవాలి సార్. ఎస్, వెరీ గుడ్. అంటే వచ్చిన పెనాల్టీలోనే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కింద తీసుకొని దాంట్లో ట్యాక్స్ వాల్యూ ప్రపోర్షన్ చేయాలి. పెనాల్టీకి ట్యాక్స్ రేట్ ఎంత? 18% అనుకుంటా సార్. పైన ఉన్న గూడ్ కి Yes, sir. ఏదైతే రేట్ అప్లికేబుల్ అవుతుందో పెనాల్టీకి అదే రేట్ అప్లికేబుల్ అవుతుంది నాయనా, సరేనా? Yes, sir. ఎందుకంటే ఒకవేళ గూడ్స్ 5% అమ్మి పెనాల్టీ 18% అని అన్నా చచ్చిపోతాడు. అర్థమైందా సార్? నేను అమ్మిన గూడ్స్ కే Yes, sir. 5% జిఎస్టీ కడతాను, పెనాల్టీకి 18% జిఎస్టీ ఏంటి సార్ అంటాడు. అర్థమైందా? సో ఈ పెనాల్టీ అనేది మనం ఎందుకు కడతామంటే ఫర్ టాలరేటింగ్ ది నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో సప్లయర్ ఒక ప్రైవేట్ పర్సన్, సెకండ్ సేమ్ ఎగ్జాంపుల్లో సప్లయర్ గవర్నమెంట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ పెనాల్టీ మీద ప్రైవేట్ పర్సన్ అయితే ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్ కి, అదే ఇదే సప్లయర్ కనుక గవర్నమెంట్ అయితే దెన్ దేర్ ఇస్ నో జిఎస్టీ ఆన్ పెనాల్టీ, నో జిఎస్టీ ఆన్ పెనాల్టీ. అమ్మా అర్థమైందా మీకు? ఎస్ సార్. రైట్, థ్యాంక్స్. ఎందుకంటే ఈ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఈజీగానే అర్థం అవుతాయి, బికాస్ వీటి గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు క్లాసెస్ లో క్లారిటీ ఇచ్చాను. దాన్ని మీరు లింక్ చేసుకోగలిగితే then it's fine. Next, no GST on fines and penalties payable under any law. Say for suppose నేను ట్రాఫిక్ వైలేట్ చేశాను, I was driving without license and without wearing a helmet and I was on phone while I was caught by the police. Right, వాళ్ళు ఏం చేశారంటే ఒక 5,000 10,000 పెనాల్టీ వేశారు. ఇప్పుడు నన్ను వాళ్ళు నాకేంటి ఆ 10,000 పెనాల్టీ ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? నేను ఒక కండిషన్ ని వైలేట్ చేస్తే అది టాలరేట్ చేయడానికేగా నా దగ్గర నుంచి ఫైన్ గానీ పెనాల్టీ గానీ తీసుకునేది, ఎస్ సార్. అంతే కదా? అవును సార్. ఇప్పుడు వాడు నన్ను పెనాల్టీ వేసి పెనాల్టీతో పాటు కూడా జిఎస్టీ కట్టమన్నాడు అనుకో, నా ఫేస్ ఎలా ఉంటుంది చెప్పండి? సో అంటే వాడు అంటున్నాడు ఏమంటే, గవర్నమెంట్ నీకు కనుక ఏదైనా ఫైన్ పెనాల్టీ కనుక లివీ చేస్తే ఇట్స్ ఓకే, యూ నీడ్ టు పే ద ఫైన్ బట్ నాట్ ద జిఎస్టీ ఆన్ ఇట్ అని చెప్తున్నాడు. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్, సర్వీసెస్ బై వే ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ రైట్ టు యూజ్ ద న్యాచురల్ రిసోర్సెస్. మరి న్యాచురల్ రిసోర్సెస్ అనేవి లైక్ ఇప్పుడు కోల్ కానీ లేదంటే వాటర్ కానీ ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్, ఎయిర్ కానీ ఇవన్నీ కూడా. ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటికీ రైట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అది మన ల్యాండ్ అయితే తప్ప రిమైనింగ్ ఏరియాలో ఉన్న ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆ ల్యాండ్ లో ఉన్న రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోవాలంటే, గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్న రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోవాలంటే మనకి రైట్ కావాలా వద్దా? కావాలి సార్. సో అంటే గవర్నమెంట్ ఆ రిసోర్సెస్ ను మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇదే పర్మిషన్ ఇద్దరు వ్యక్తులకు ఇవ్వచ్చు. ఒకటి వ్యవసాయం చేసుకోవాలనే వాడికి ఆ ఎయిర్, వాటర్, ఎలక్ట్రిసిటీ అందులో ఉన్న రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోమని వ్యవసాయం చేసేవాడికి ఇవ్వచ్చు, లేదా కమర్షియల్ పర్పస్ వాడికి కూడా ఇవ్వచ్చు. సార్ నో, ఇద్దరు వ్యక్తులకు ఇవ్వచ్చుగా. ఎస్ సార్. ఇప్పుడు ఈ యాక్ట్ ఏమంటుందంటే ఇలాగా రైట్ టు యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఇండివిజువల్ ఫార్మర్ గనక నువ్వు ఇస్తే, గవర్నమెంట్ గనక ప్రొవైడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. అది కాకుండా కమర్షియల్ పర్పస్ కింద నువ్వు రకరకాల కంపెనీస్కి ఇచ్చి వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పి, అంటే ఇప్పుడు సే ఫర్ సపోజ్ బొగ్గు గనులు అవన్నీ ఉన్నాయి,
ప్రైవేట్ కాంట్రాక్టర్ కానీ లేదంటే ఎవరికైనా ఇచ్చి ఆ న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేయమన్నాం. ఆయిల్ కానీ, ఐరన్ ఓర్ కానీ, ఆ తర్వాత ఇంకా మినరల్స్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పాం. మైనింగ్ సర్వీసెస్ చేస్తున్నారు. దెన్ దే ఆర్ ట్యాక్సబుల్. సార్ మరి గవర్నమెంట్ ఏమైనా ఫ్రీగా ఇస్తుందా? రైట్ టు యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఫ్రీగా ఇస్తుందా ప్రైవేట్ పర్సన్స్ కి? No, sir. వాళ్ళు ఏం కలెక్ట్ చేస్తారు ఇంటర్న్ లో కన్సిడరేషన్ కింద? దే విల్ చార్జ్ ద రాయల్టీ. ఎస్ ఆర్ నో? రాయల్టీ కట్టాలిగా. ఎన్ని సంవత్సరాలు మనం న్యాచురల్ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుంటే అన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కి we need to pay the lease charges. Such lease charges is named as a royalty, right? So the act is saying that you need to pay the GST on royalty paid to the government. Royalty paid to the government. ఒకటే పాయింట్, రైట్ టు యూజ్ ది న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఎవరికి ఎగ్జామ్టెడ్? ఓన్లీ టు ది ఇండివిజువల్ ఫార్మర్ కి అయితే ఎగ్జామ్టెడ్. అదే న్యాచురల్ రిసోర్సెస్ కనుక కమర్షియల్ పర్పస్ కి ఎవరికైనా ఇస్తే then government has to pay the GST on that. క్లియరా? కాకపోతే అది ఏ ఛార్జ్ అంటే రివర్స్ ఛార్జ్ లో కట్టాలి. గవర్నమెంట్ కట్టదు కదా, ఎవడైతే మైనింగ్ లైసెన్స్ తీసుకున్నాడో వాడు కట్టాలి రివర్స్ ఛార్జ్ లో. ఓకేనా? రైట్. మెర్చెంట్ ఓవర్ టైం ఛార్జెస్. ఇప్పుడు జనరల్ గా మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ కానీ లేదంటే త్రూ వాటర్ వేస్ కానీ మనకి ఏమైనా గూడ్స్ ఇంపోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయినా అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ పనిచేయాలి కదమ్మా, కస్టమ్స్ ఆఫీసర్స్ అందరూ పనిచేయాలి కదా షిప్మెంట్స్ అవి జరగాలంటే. Yes, sir. ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఈరోజు సండే అనుకుందాం, సండే సెంట్రల్ గవర్నమెంట్ హాలిడే, కానీ నాకు అర్జెంటుగా షిప్మెంట్ వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ పని ఉంది, షిప్మెంట్ వెళ్ళాలి. నేను ఏం చేశానంటే కస్టమ్స్ ఆఫీసర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను, సార్ ప్లీజ్ నాకు సండే రోజు కూడా నా షిప్మెంట్స్ ఉంటాయి, దయచేసి నాకు స్టాఫ్ను ప్రొవైడ్ చేయమని అడిగాను. అప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు ఓవర్ టైం ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి. అర్థమవుతుందా మీకు? సండే కూడా, అది వీక్ డేస్ లో కూడా, అంటే హాలిడేస్ లో కూడా షిప్మెంట్ ప్రొవైడ్ చేసినందుకు, సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు దే విల్ చార్జ్ ఓవర్ టైం ఛార్జెస్. దే ఆర్ కాల్డ్ మెర్చెంట్ ఓవర్ టైం ఛార్జెస్. ఎడిషనల్ టైం పనిచేసినందుకు కస్టమ్స్ ఆఫీసెస్ లో షిప్మెంట్స్ అవి ప్రాసెస్ చేసినందుకు. ఆ మెర్చెంట్ ఓవర్ టైం ఛార్జెస్ అంటే ఏంటి? ఎడిషనల్ గా సర్వీస్ ప్రొవైడ్ చేశారు కదా నాకు. Yes, sir. కస్టమ్స్ ఆఫీసర్స్ నాకు సర్వీస్ ప్రొవైడ్ చేసి నా దగ్గర నుంచి ఓవర్ టైం ఛార్జెస్ కలెక్ట్ చేసుకున్నారు. దట్ మీన్స్ దే ప్రొవైడెడ్ సర్వీసెస్ టు మీ, సర్వీస్ ప్రొవైడర్. మరి ఇప్పుడు వాళ్ళ జిఎస్టీ కట్టాలా వద్దా? ఏమన్నారంటే గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. మెర్చెంట్ ఓవర్ టైం ఛార్జెస్ కలెక్టెడ్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ వర్క్ బై ది కస్టమ్స్ ఆఫీసర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ టు ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్స్ కాంట్రాక్టర్. Services provided by the state government to ERCC by way of assigning the right to collect the royalty on behalf of the state government on the mineral dispatched by the mining lease holders are exempted. అంటే గవర్నమెంట్ జనరల్ గా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, న్యాచురల్ రిసోర్సెస్ యూజ్ చేసుకున్నప్పుడు ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళు ఏం చేయాలమ్మా? టోల్ చార్జ్, ఇది రాయల్టీ కట్టాలిగా గవర్నమెంట్ కి. Yes, sir. అయితే గవర్నమెంట్ కి రాయల్టీ కట్టించుకునే ఓపిక లేదు. అందుకని ఏం చేసిందంటే రాయల్టీ కలెక్ట్ చేయడానికి కూడా ఒకరిని పెట్టుకుంది. సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? గవర్నమెంట్ కి రావాల్సిన రాయల్టీ అంతా కూడా ఎవరైతే లీజ్ హోల్డర్ ఉన్నాడో వాడి దగ్గర నుంచి టైమ్లీ కలెక్ట్ చేసి గవర్నమెంట్ అకౌంట్ కి డిపాజిట్ చేయాలి. అర్థమైందమ్మా? అవును సార్. ఈ మధ్యలో ఈ కలెక్ట్ చేసేవాడు సర్వీసెస్ వీడు ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు? గవర్నమెంట్ కి. దెన్ ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్టెడ్. ఓకేనా? నెక్స్ట్, గవర్నమెంట్ వీడికేమో లైసెన్స్ ఇస్తుంది, వీడు గవర్నమెంట్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ వీడు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. లఖాన్పూర్ పోస్ట్ ఆఫీస్ ప్రొవైడెడ్ ది ఫాలోయింగ్ సర్వీసెస్ టు ది పర్సన్స్ అదర్ దాన్ ది గవర్నమెంట్. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేశారంట. రిసిపియంట్ ఎవరంట?
టు పర్సన్స్ అదర్ దాన్ ది గవర్నమెంట్. అంటే రిసిపియన్స్ గవర్నమెంట్ కాదు, అదర్ దాన్ గవర్నమెంట్. ఓకేనా? అయితే ఇందులో ఏది ట్యాక్సెస్, ఏది ఎగ్జాంప్టెడ్ చూద్దాం. బేసిక్ మెయిల్ సర్వీసెస్ ట్యాక్సబుల్, ఎగ్జాంప్టెడ్? exempted sir, Exempted. Transfer of money service, exempted sir, exempted. Operation of savings accounts, exempted. Rural postal life services, taxable, exempted? taxable sir, Taxable. Sorry, life insurance services provided by the Department of Post are taxable. Next, distribution of mutual funds, agency services, taxable, exempted? taxable sir, Taxable. Issuance of postal orders, exempted. exempted sir, Collection of telephone and electricity bills, taxable. Pension payment services, exempted. Speed post, taxable. taxable, Express parcel post, taxable. taxable, Right. All charges are exclusive of GST అని వాడే ఇచ్చేసాడు. సో ఏవైతే ట్యాక్సిబుల్ అవుతాయో వాటి మీద ట్యాక్స్ రేట్ ఎంత అయితే ఉందో అది అప్లికబుల్ చేస్తే సరిపోతుంది, ట్యాక్స్ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఒకటే అడిగాడు, ఏంటి? కంప్యూట్ ది వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ సప్లై, అక్కడ వరకే అడిగాడు. ఓకేనా? రైట్. నౌ లెట్ us see the services provided to the government. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ చూసాము. ఇప్పుడు సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది గవర్నమెంట్. ప్యూర్ సర్వీసెస్ టు ది గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ ఆర్ గవర్నమెంటల్ అథారిటీ ఇన్ రిలేషన్ టు పంచాయతీ ఫంక్షన్స్ ఆర్ మున్సిపల్ ఫంక్షన్స్. ఇందాక మనం చదువుకున్నాం కదమ్మా, పంచాయత్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మున్సిపల్ ఫంక్షన్స్ అంటే ఏంటో చదువుకున్నాం, గుర్తుందా? ఏమేమి సర్వీసెస్ ఇక్కడ చెప్పాడు చూడండి. ఫంక్షన్స్ ఇంట్రెస్టెడ్ టు మున్సిపాలిటీ ఏంటో చెప్పాడు, ఫంక్షన్స్ ఇంట్రెస్టెడ్ టు పంచాయత్ ఏంటో చెప్పాడు. నేను కొన్ని ఫంక్షన్స్ చదువుతున్నాను చూడండి. ఒకటి టౌన్ ప్లానింగ్, మున్సిపాలిటీకి అయితే టౌన్ ప్లానింగ్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, పబ్లిక్ హెల్త్, శానిటైజేషన్, కన్జర్వేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫైర్ సర్వీసెస్, slum improvement, promotion of cultural, educational and aesthetics aspects, provision of urban amenities. Next, parks, gardens, playgrounds, public amenities, street lighting, parking lots, bus stops and etc. వీటన్నిటిని ఉండేలా చూసుకోవడం అంతా కూడా ఎవరి బాధ్యత? municipality budget, మున్సిపాలిటీస్కి అప్పగించాడు ఈ పని అన్ని కూడా. పంచాయతీస్కి ఏం అప్పగించాడో చూద్దాం. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అంటే ఏమిటమ్మా? అగ్రికల్చర్ చెప్పినప్పుడు చెప్పా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే ఏమేమి ఉంటాయని చెప్పా. ఏంటవి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ లో R&D యాక్టివిటీస్ ని ఎక్స్టెన్షన్ సర్వీస్ అంటారని చెప్పా. నెక్స్ట్, యానిమల్ హస్బెండరీ, ఇవన్నీ కూడా పల్లెటూరులో జరిగేవి అన్ని కూడా యానిమల్ హస్బెండరీ, అందుకని పంచాయతీస్కి పెట్టాడు. డైరీ ఫార్మింగ్ అండ్ పౌల్ట్రీ, ఫిషరీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, డ్రింకింగ్ వాటర్, ఫ్యూయల్ అండ్ ఫోడర్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, హెల్త్, శానిటేషన్, హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్, పిహెచ్సిస్ అంటారు, పల్లెటూరులో ఉంటాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అండ్ డిస్పెన్సరీస్ అంటే మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవి, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇవే ఉన్నాయి కదా, అంగన్వాడీస్, ఆశా వర్కర్లు వాళ్ళు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పండి? ration shops sir, రేషన్ షాప్స్, వాటినే ఫెయిర్ ప్రైస్ షాప్స్ అని కూడా అంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా పంచాయతీకి ఇంట్రెస్ట్ చేసిన ఫంక్షన్స్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది పంచాయతీకి ఉంది. ఎలక్ట్రిసిటీ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా పంచాయతీకి ఇంట్రెస్ట్ చేశారు తప్ప పంచాయతీ చేయాలని రూల్ ఏమైనా ఉందా? ఇప్పుడు మిల్క్ ఉందమ్మా, పాల కేంద్రం ఉంది నాకు, నేను ఎవరి తరపున చేస్తాను? పంచాయతీ తరపున పాల కేంద్రం చేస్తాను, ఈ పాలని తీసుకెళ్ళి అమ్ముతుంటది. ఇవన్నీ కూడా సమ్ యాక్టివిటీస్. ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. ప్యూర్ సర్వీసెస్ టు గవర్నమెంట్ ఆఫ్ పంచాయతీ ఫంక్షన్స్ ఆర్ మున్సిపల్ ఫంక్షన్స్. అంటే ఇవన్నీ కూడా పంచాయతీ చేయాలి యాక్చువల్గా, కానీ
ప్రైవేట్ వ్యక్తుల చేత చేపిస్తున్నాను. అంటే ఏం చేస్తుంది, నేను గవర్నమెంట్కి ఫర్ సపోజ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, రోడ్ క్లీనింగ్ చేయాలి, గవర్నమెంట్ దగ్గర స్టాఫ్ లేరు. గవర్నమెంట్ ఏం చేసిందంటే నాకు ఆ ఊర్లో ఉన్న రోడ్స్ అన్ని కూడా క్లీన్గా ఉంచే బాధ్యత నాకు అప్పచెప్పింది. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ ప్రొవైడ్ సర్వీస్ టు ది లోకల్ పంచాయతీ విత్ రెస్పెక్ట్ టు వాట్, క్లీనింగ్ ఆఫ్ రోడ్స్. అంతేనా? ఎస్ సార్. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ నేను, సర్వీస్ రిసిపియంట్ ఎవరు, లోకల్ Government. పంచాయతీ. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పిన పదం ఏంటో చూడండి, ప్యూర్ సర్వీసెస్ అని అన్నాడు. అంటే ప్రొవైడ్ చేసేది సర్వీస్ మాత్రమే అయి ఉండాలి. గూడ్స్ ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చా నేను? నో సార్. అంటే నేను కేవలం ప్యూర్ సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ, దెన్ సచ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జంప్టెడ్. క్లియరా? ఓకేనా? Yes, sir. సో Yes, sir. నెక్స్ట్ ప్యూర్ సర్వీసెస్ అంటే అంతే, ఏంటంటే గూడ్స్ లేకుండా ఓన్లీ సర్వీస్ మాత్రమే ఉంటే దాన్ని ప్యూర్ సర్వీస్ అని అంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇందాక ప్యూర్ సర్వీస్ గురించి చెప్పాడు కదా, ఇప్పుడు సర్వీస్ తో పాటు గూడ్స్ కూడా ఉంటే ట్యాక్సబుల్ ఎగ్జంప్టెడ్. ఇందాక పాయింట్ లో మనకి ఏం చెప్పాడమ్మా, ఓన్లీ ప్యూర్ సర్వీసెస్ అని అన్నాడు. ఇప్పుడు పంచాయతీ ఏం చేసిందంటే నాకు సేమ్ ఇదే ఇందాక సిచ్యువేషనే, ఈసారి నాకు ఏం చేసిందంటే స్ట్రీట్ లైట్స్ అయ్యి జాగ్రత్తగా ఉండేలా చూసుకోమని చెప్పింది నన్ను. ఓకేనా, నేను లోకల్లో ఒక ఎలక్ట్రీషియన్ అనుకున్నాం. పంచాయతీ ఏం చేసిందంటే గ్రామంలో ఉన్న వీధి లైట్లు అన్నిట్లు కూడా నువ్వే వెరిఫై చెయ్యి, అలాగే వీధి లైట్లు ఎక్కడైనా బల్బులు కానీ ఇవేమైనా మాడిపోతే నువ్వే కొని నువ్వే వేసేసి ఎంత అయిందో నాకు చెప్పాను అంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏమేం చేస్తున్నాను ఇక్కడ గవర్నమెంట్కి, ఒకటి గూడ్స్ సప్లై చేస్తున్నాను, రెండు సర్వీసెస్ కూడా సప్లై చేస్తున్నాను. అంటే ఇది వర్క్స్ కాంట్రాక్ట్ అవుతుందా అవుదా? Yes, sir. అలాగే కాంపోజిట్ సప్లై కూడా అవుతుందిగా, when it includes one or more supplies together. ఓకేనా, and they are naturally bundled, then it is a composite supply. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే నువ్వు కనుక గవర్నమెంట్ కి ఏమన్నా కాంపోజిట్ సప్లై కనుక ప్రొవైడ్ చేస్తే ఇంక్లూడింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దెన్ సచ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై యూ టు ది గవర్నమెంట్ ఆర్ ఎగ్జంప్టెడ్. ఇప్పుడు కాంపోజిట్ సప్లై అంటే దాని అర్థం ఏంటి, గూడ్స్ ప్లస్ సర్వీసెస్ రెండు ఉంటాయనే అర్థం. Yes, sir. వీడు ఇంకో కండిషన్ చెప్పాడు ఏంటంటే రెండు ఉండని ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జంప్షన్ ఇవ్వాలంటే ఏమన్నాడంటే గూడ్స్ ప్రపోర్షన్ 25 మించి దాటకూడదని చెప్పాడు. 25% మించి. ఎంత పర్సెంట్? 25%. 25 మించి దాటకూడదని చెప్పాడు. అంటే మాక్సిమం గూడ్స్ ఒక ప్రపోర్షన్ 25 రూపీస్, అంటే 100 రూపాయలు సర్వీస్ చేశాను నేను గవర్నమెంట్ కి, అందులో గూడ్స్ వాల్యూ 25 రూపీస్ మించి ఉండకూడదని అర్థం. ఓన్లీ సర్వీస్ ఛార్జ్ 75 రూపీస్ ఉండాలి. అదేనా? రైట్. గూడ్స్ 30, సర్వీస్ 70, ఆ ప్రపోర్షన్ లో ఉండొచ్చా ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలంటే? No, sir. నో. వెరీ గుడ్, అర్థమైందిగా? రైట్. నెక్స్ట్, సప్లై ఆఫ్ సర్వీసెస్ బై గవర్నమెంట్ ఎంటిటీ టు అనదర్ గవర్నమెంట్ ఎంటిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ ప్రొవైడ్ చేస్తుంటది గవర్నమెంట్. గ్రాంట్స్ వీళ్ళు ఏదో కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి గ్రాంట్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఎగ్జాంప్టెడ్. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడ్ బై ది ఫెయిర్ ప్రైస్ షాప్స్ టు ది గవర్నమెంట్, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో గవర్నమెంట్ కి ఏమైనా నువ్వు సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దెన్ దే ఆర్ ఎగ్జాంప్టెడ్. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ అండర్ ఎనీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ విచ్ టోటల్ ప్రీమియం ఇస్ పెయిడ్ బై ది గవర్నమెంట్. అంటే ఏంటంటే మనం గవర్నమెంట్ కి ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, ఆ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కి ప్రీమియం అంతా ఎవరు కడతారు? గవర్నమెంటే కడుతుంది. దెన్ సర్వీసెస్ మీద దేర్ ఇస్ నో జిఎస్టి. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది జిఎస్టి నెట్వర్క్, ఇడికిడే ఎగ్జామ్షన్ ఇచ్చేసుకున్నాడు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్, మనకి జిఎస్టి యాక్ట్ బాగా ఇంప్లిమెంటేషన్ జరగాలంటే జిఎస్టి పోర్టల్ మెయింటైన్ అవ్వాలిగా.
గూడ్స్ అండ్ Yes, sir. సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ మెయింటైన్ అవ్వాలిగా, జిఎస్టిఎన్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అని ఎగ్జామ్టెడ్ అంట. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది గవర్నమెంట్ ఆర్ యూటీ అండర్ ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ విచ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ బోర్న్ బై ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ గవర్నమెంట్ ట్రైనింగ్స్ కోర్సెస్ లో కనుక ట్రైనింగ్ ఇస్తే ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్టెడ్ సర్వీస్. ఓకేనా? దీన్ని బట్టి మ్యాక్సిమం ఏంటంటే గవర్నమెంట్ మాత్రం జిఎస్టీ కట్టడానికి ఒప్పుకోదు. ఓకేనా? కానీ మన చేత కట్టించుకుంటుంది. కాకపోతే కొన్ని సర్వీసెస్ కి ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఓకేనా? ఒకసారి మళ్ళీ అంతా రిఫర్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ సర్వీసెస్. కన్స్ట్రక్షన్ సర్వీసెస్ గురించి చెప్పాడు. ఓకేనా? కన్స్ట్రక్షన్ లో చాలా ఉంటాయి. ఒకటి రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు, కమర్షియల్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు. రెసిడెన్షియల్ లో సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ ఉండొచ్చు, లేదా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఉండొచ్చు. అంతే కదమ్మా. కమర్షియల్ అంటే ఏమేమి వస్తాయి? ఈ సినిమా హాళ్ళు, తర్వాత షాపింగ్ మాల్ కాంప్లెక్స్లు. ఓకేనా? ఇవన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు రెసిడెన్షియల్లోకి వస్తే రెసిడెన్షియల్ కూడా రెండు ఉంటాయి మళ్ళీ. రెసిడెన్షియల్ సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ అంటే ఒక ఇండివిజువల్ హౌస్, లేదంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అవునా? Yes, sir. సో ఈ రకంగా డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్స్ లో ఇవన్నీ ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కన్స్ట్రక్షన్ సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఓన్లీ ప్యూర్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ల్యాండ్ వాడిదే, ఇండివిజువల్దే, మెటీరియల్ కూడా వాడే కొనుక్కున్నాడు, సిమెంట్, ఐరన్ ఇవన్నీ కూడా వాడే కొనుక్కున్నాడు. నేను ఒక కన్స్ట్రక్టర్గా నా దగ్గర ఉన్న లేబర్ని ఉపయోగించి వాడిచ్చిన ల్యాండ్, వాడిచ్చిన మెటీరియల్ని బేస్ చేసుకుని నేను కన్స్ట్రక్షన్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేశా. అదొక పద్ధతి. లేదు సార్, నేను మెటీరియల్ కొనుక్కోలేను, నేను తిరగలేను, మెటీరియల్ కూడా నువ్వే తీసుకురా, నువ్వే కొను, నువ్వే కన్స్ట్రక్షన్ చేయి, ల్యాండ్ ఒకటే నేను ఇస్తాను. ఓకేనా? నువ్వేం చేస్తావంటే హౌస్ కట్టేసి నాకు అప్పచెప్పు. అదొక పద్ధతి. మా అర్థమవుతుందా మీకు? Yes, sir. సో ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇంకో కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారా? కన్స్ట్రక్టర్స్ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసా? No, sir. అదిగా Private health sector, sir. ప్రైవేటర్స్ వాళ్ళే ఉంటారు, కన్స్ట్రక్టర్ వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ కి కాంట్రాక్ట్ తీసుకుంటారు. తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంటే మెటీరియల్ ఇవ్వడం, లేదంటే గవర్నమెంట్ మెటీరియల్ నేను ఇవ్వను, నువ్వే మెటీరియల్ కొని నువ్వే హౌస్ కన్స్ట్రక్షన్ చేసి బెనిఫిషియరీకి ఇచ్చేసి, బెనిఫిషియరీ అంటే కామన్ పీపుల్, వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు నువ్వు బిల్ పెట్టుకో, నేను నీకు రీఎంబర్స్మెంట్ చేస్తా. ఓకేనా? అలా కొన్ని ఉంటాయి. ఓకేనా? అంటే రెసిడెన్షియల్లో ఒకటి గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం కట్టిన పథకం ఒకటి ఉంటుంది, లేదు గవర్నమెంట్ స్కీమ్ ఏమీ లేదు, నేను ఒక కాంట్రాక్టర్ని అప్రోచ్ అయ్యి వాడిని హౌస్ కట్టమన్నా. అలా కూడా కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఉంటాయి. చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏది ట్యాక్సబుల్, ఏది ఎగ్జామ్టెడ్ అనేది చూద్దాం. ఓకేనా? లెట్ us see. Pure labor contracts pertaining to the, underline the word pure labor. Underline the word pure labor. Okay. Pure labor contracts pertaining to the beneficiary-led individual house construction or enhancement under the Housing for All scheme or Pradhan Mantri Awas Yojana PMAY scheme or హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇల్లు అనే పథకం కానీ, లేదంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కానీ బెనిఫిషియరీకి ఇవ్వడానికి హౌసెస్ కనుక కన్స్ట్రక్షన్ చేస్తే, దానికి నువ్వు ప్యూర్ లేబర్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే, ఏంటది ప్యూర్ లేబర్ అంటే నీది మెటీరియల్ ఉండకూడదు. మెటీరియల్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. నువ్వు జస్ట్ ఏంటి ప్రొవైడ్ చేస్తావు? లేబర్ ప్రొవైడ్ చేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తావు, అంతే. అలా చేస్తే ఎగ్జామ్టెడ్. బట్
ప్యూర్ లేబర్ కాకుండా వర్క్స్ కాంట్రాక్ట్ చేసాం అనుకో, అంటే మెటీరియల్ కూడా నువ్వే పెట్టుకుని చేసాం అనుకో, అప్పుడు ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్? ట్యాక్సిబుల్ సార్. అప్పుడు ట్యాక్సబుల్. అప్పుడు ట్యాక్సబుల్. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ పాయింట్, సర్వీసెస్ సప్లైడ్ బై ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ ఫర్ ఎక్స్టెండింగ్ ది ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అప్ టు ది ట్యూబ్ వెల్ ఆఫ్ ది ఫార్మర్ ఆర్ అగ్రికల్చరిస్ట్ ఫర్ ది అగ్రికల్చరల్ యూస్. అంటే నాకు ఎక్కడో పొలంలో నేను వ్యవసాయం చేస్తున్నాను, అక్కడ ఏమైందంటే నీళ్లు రావట్లేదు, బోర్బాల్ తవ్వాలి. సరే తవ్వించాను, తవ్వించిన తర్వాత మరి మోటార్ వేసి అందులో ఉన్న వాటర్ పైకి లాగి నీరు పెట్టాలిగా పొలానికి. అంటే నాకు ఆ ఏరియాలో అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ కావాలిగా నాకు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లోకల్లో ఉన్న సబ్స్టేషన్కి వెళ్ళి, సార్ మా పొలం వరకు కూడా కరెంట్ వచ్చేలా చూడండి అని ఒక అప్లికేషన్ పెట్టుకుంటాను. సో అప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి నా పొలం వరకు కూడా, ఫీల్డ్ వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ నెట్వర్క్ తీసుకొస్తారు అక్కడ దాకా, ట్యూబ్ వెల్ దాకా. ఇప్పుడు ఏమన్నాడంటే అలాగా ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కనుక ఆ సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్ అని చెప్తాడు. అంటే ట్యూబ్ వెల్స్ కి ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఏం ఛార్జ్ చేసినా దాని మీద జిఎస్టీ లేదు. క్లియరా? రైట్. నెక్స్ట్ మళ్ళీ అండర్లైన్ ది వర్డ్ ప్యూర్ లేబర్. ప్యూర్ లేబర్ కాంట్రాక్ట్ పెర్టైనింగ్ టు ఏ సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్. ఇందాక ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ లో కనుక ప్యూర్ లేబర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్ట్ అన్నాడు. ఇక్కడ గవర్నమెంట్ స్కీమా? ఇక్కడ ఏమైనా గవర్నమెంట్ స్కీమ్ అనే పదం వాడా? నో. గవర్నమెంట్ స్కీమ్ కాకుండా నేను ఒక ఇండివిజువల్ గా నేను ఒక హౌస్ కట్టుకుంటున్నా, ఓకేనా? ఏదో ఒక 50 ఏళ్ళు ఒక 20 ఏళ్ళు కష్టపడి పనిచేసా, కూడగట్టుకున్న డబ్బుతో ఒక ఇల్లు కట్టుకుంటున్నా. అప్పుడు నేను ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏమని అడిగాను, మెటీరియల్ నేను కొనుక్కుంటాను, జస్ట్ మీరు నాకు కన్స్ట్రక్షన్ సర్వీస్ ప్రొవైడ్ చేసి నాకు ఇల్లు కట్టేవ్వండి అని అడిగా. ఇదేమన్నా ఇల్లు ఏమన్నా నాకు గవర్నమెంట్ పథకంలో వచ్చిందమ్మా? నో. సో మరి ఇలా అది కూడా హౌస్ కూడా ఇది ఏమన్నా రెసిడెన్షియల్ కాంప్లెక్సా? కాదు, ఓన్లీ సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్. అంటే ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను, నా కోసం ఒక ఇల్లు కట్టుకున్నాను అంతే. ఇది అపార్ట్మెంట్ కాదు, ఓకేనా? బట్ రెసిడెన్షియల్ పర్పస్. అంటే ప్యూర్ లేబర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫర్ ఎ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రెసిడెన్షియల్ యూనిట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. అది గవర్నమెంట్ పథకంలోదైనా లేదంటే గవర్నమెంట్ పథకం కాకుండా నువ్వు కట్టించుకున్నా అక్కడ సర్వీస్ ఏమై ఉండాలి? ప్యూర్ లేబర్ అయి ఉండాలి. అదే వర్క్స్ కాంట్రాక్ట్ అయితే ట్యాక్సబుల్. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ మీకు ఒక పాయింట్ చెప్పాను గుర్తుందా? మనకి సేల్ ఆఫ్ బిల్డింగ్ షెడ్యూల్ 3 ఎగ్జామ్షన్స్ లిస్ట్ చెప్పినప్పుడు, నెగిటివ్ లిస్ట్ చెప్పినప్పుడు బిల్డింగ్ మీద ఒక పాయింట్ చెప్పాను గుర్తుందా? బిల్డింగ్ యొక్క కన్సిడరేషన్ తర్వాత కనుక మనకు వస్తే, అంటే ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ ఫస్ట్ ఆక్యుపేషన్ తర్వాత కనుక మనకు వస్తే ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్. ఫస్ట్ రిసిప్ట్ వచ్చినప్పుడే మొత్తం ట్యాక్స్ కట్టాలి సార్. మరొకసారి క్వశ్చన్ చెప్పండి. సేల్ ఆఫ్ బిల్డింగ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ రిలేటింగ్ టు ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకే, అప్పుడు నేనేం చేశానంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేసా, ఓకేనా? బట్ నాకు కన్సిడరేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వచ్చింది. ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్? ఎగ్జామ్టెడ్. అదే నాకు కన్సిడరేషన్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కనుక వస్తే ట్యాక్సబుల్. అది సప్లై ఆఫ్ సర్వీసెస్, సప్లై ఆఫ్ గూడా? సప్లై ఆఫ్ సర్వీస్. పాయింట్ దగ్గర పెట్టుకోండి, ఓకేనా? రైట్. ఇప్పుడు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అనే పదం విన్నారా మీరు? జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో
ల్యాండ్ ఓనర్ ఒకటి ఉంటాడు, ప్రమోటర్ ఒకటి ఉంటాడు, ఇద్దరు ఉంటారుగా. అవును సార్. ల్యాండ్ నాది, నేను ల్యాండ్ ఓనర్, ఓకేనా, ఇటు ప్రమోటర్. నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ ని డెవలప్ చేయమని చెప్పి ప్రమోటర్కి రైట్ ఇచ్చా. ప్రమోటర్కి ఏం చేశా, రైట్ ఇచ్చా. నథింగ్ బట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చినట్టేగా, రైట్ టు యూజ్కి ఇచ్చినట్టేనా? Yes, sir. ఎస్ సార్ నో? ల్యాండ్ ఓనరు వాడికి రిలేటెడ్ గా ఉన్న, వాడి పేరు మీద ఉన్న ఒక ల్యాండ్ ని రైట్ టు యూజ్కి ఇచ్చాడు ప్రమోటర్. అంటే ఇది సప్లై ఆఫ్ సర్వీసేగా. ఎవరి దగ్గర నుంచి ఎవరికి? ల్యాండ్ ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ప్రమోటర్ కి సప్లై ఆఫ్ సర్వీస్. తర్వాత ప్రమోటర్ ఏం చేశాడంటే దీని మీద ఒక అపార్ట్మెంట్ కట్టాడు. ఈ అపార్ట్మెంట్ కట్టి ఇందులో 10 ఫ్లాట్లు ఉంటే 4 ఫ్లాట్లేమో ల్యాండ్ ఓనర్కి ఇచ్చాడు, 6 ఫ్లాట్లేమో ప్రమోటర్ అమ్ముకున్నాడు. అంతేనా? ఎందుకంటే ఇక్కడ వరకు ఏమవుతుంది, కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. తర్వాత అందులో ఈ ల్యాండ్ అంతా ఇంక వెళ్ళిపోద్ది, వాడికి వెళ్ళిపోద్ది ప్రమోటర్కి. అందులో 4 ఫ్లాట్లు ఎవరికి వస్తాయి? ల్యాండ్ ల్యాండ్ ఓనర్కి వచ్చేస్తాయి. అంటే ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ల్యాండ్ వెళ్ళిపోతుంది, బదులుగా ఏమొస్తుంది ల్యాండ్ ఓనర్కి? కన్సిడరేషన్ 4 ఫ్లాట్లు వచ్చేసాయి. 4 ఫ్లాట్లు వస్తాయి. అదేంటంటే ల్యాండ్ వెళ్ళిపోయి 4 ఫ్లాట్లు వస్తాయి, అంతే సింపుల్ గా చెప్పాలంటే. కానీ ఒకసారి ఏమొచ్చింది ఏం వెళ్ళిపోయింది అనేది పక్కన పెడితే, ల్యాండ్ ఓనర్ బిల్డింగ్ వచ్చేంత వరకు కూడా ల్యాండ్ ని డెవలప్ చేయడానికి రైట్ ఇచ్చినట్టేగా, Yes, sir. సప్లై ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రమోటర్ ఏం చేశాడు, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కట్టి ఇచ్చాడు. అంటే ప్రమోటర్ ల్యాండ్ ఓనర్ కి కన్స్ట్రక్షన్ సర్వీస్ ప్రొవైడ్ చేశాడుగా. Yes, sir. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, కొద్దిగా బ్రాడర్ కాన్సెప్ట్. ప్రమోటర్ ఏం చేశాడు, ల్యాండ్ ఓనర్ ఏం చేశాడంటే రైట్ టు యూజ్ ఇచ్చాడు. ప్రమోటర్ ఏం చేశాడంటే హౌస్ కట్టేసి ఇచ్చాడు. హౌస్ కట్టేసి ఇవ్వడం అంటే నథింగ్ బట్ సప్లై ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్వీసేగా. Yes, sir. రైట్. అది కూడా ఈ అపార్ట్మెంట్స్ ఏంటి, రెసిడెన్షియల్ కమర్షియల్ ఏవైనా ఉండొచ్చు, రెసిడెన్షియల్ అవ్వచ్చు, కమర్షియల్ అవ్వచ్చు. కానీ ఈ ఎగ్జామ్షన్ మనకి దేనికి ఇచ్చాడంటే రెసిడెన్షియల్ మీద ఇచ్చాడు. వేటి మీద ఇచ్చాడు? రెసిడెన్షియల్. రెసిడెన్షియల్. Yes, sir. ఓకేనా? సో ఇప్పుడు ఏమన్నాడంటే సింపుల్ గా చెప్పాలంటే, ల్యాండ్ ఓనర్ సప్లై ఆఫ్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ టు యూజ్ ఇచ్చాడు కదా. ఈ రైట్ టు యూజ్, ఈ రైట్ టు డెవలప్ ఆర్ రైట్ టు యూజ్ ఏదైతే ఇచ్చాడో దీన్ని రెసిడెన్షియల్ పర్పస్ కి ఇస్తే, అంటే ప్రమోటర్ కనుక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కడితే then it is exempted. Supply of service by way of right to develop of land by the landowner to the promoter is an exempt service, provided అక్కడ డెవలప్ చేసే ఫ్లాట్స్ ఏమై ఉండాలి, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అయితేనే. ఒకవేళ ఈ అపార్ట్మెంట్స్ లో రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ రెండు ఉన్నాయనుకున్నాం, రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ రెండు ఉన్నాయనుకున్నాం, అప్పుడు ఎగ్జామ్షన్ ఓన్లీ ఏ ప్రపోర్షన్ కి తీసుకోవాలి, రెసిడెన్షియల్ ప్రపోర్షన్ లోకి తీసుకోవాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఆ పాయింట్ ని ఉద్దేశించి ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, సర్వీస్ బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ ఆర్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ రెండు ఒకటే, on or after 1/4/2019 for construction of which apartment, for construction of residential apartment by a promoter in a project intended for sale to a buyer wholly or partly, where the consideration is received after the issuance of certificate of completion or first occupation, whichever is earlier, are exempted.
ఓకే, ఆ ఎగ్జామ్షన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఫుల్లీ రెసిడెన్షియల్ అయితే టోటల్ జిఎస్టీ ఎగ్జామ్టెడ్, కానీ రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ రెండు ఉంటే అప్పుడు ఏ ప్రపోర్షన్ కి ఎగ్జామ్షన్ ఇస్తాడు? ఓన్లీ రెసిడెన్షియల్ పార్ట్ మీద. అందుకని చేశాడు చూడండి, కార్పెట్ ఏరియా ఆఫ్ ది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ డివైడెడ్ బై టోటల్ కార్పెట్ ఏరియా ఆఫ్ ది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అపార్ట్మెంట్స్. ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ఓన్లీ రెసిడెన్షియల్ ప్రపోర్షన్ ఏదైతే ఉందో దాని మీదే జిఎస్టీ లేదు. ఓకేనా, అంటే కమర్షియల్ దాని మీద జిఎస్టీ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫ్లాట్స్ అన్ని కూడా ఏం చేయాలమ్మా? ప్రమోటర్ సేల్ చేసేయాలి. ఎస్ఆర్ నో? కానీ ఏవైనా ఫ్లాట్స్ కనుక బుక్ అవ్వకుండా అన్బుక్డ్ గా ఉండిపోయింది. అన్బుక్డ్ అంటే ఎవరికి బుక్ చేయలేదు, ఆ ఫ్లాట్స్ అలా ఉండిపోయినాయి, ప్రమోటర్ ఇంకా ఎవరికి సేల్ చేయలేదు. ఓకేనా, అంటే కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ వచ్చేసింది, వచ్చిన వెంటనే ఎవరికైనా సేల్ చేస్తాడు అనుకో, ఓకే, కానీ ఎవరికి సేల్ చేయట్లేదు. ఓకేనా, కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా రాలేదు. అప్పుడు ఏమైనట్టు? ట్యాక్సిబుల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతాయి? ట్యాక్సిబుల్ అయిపోతాయి. దెన్ జిఎస్టీ పే చేయాలి అన్బుక్డ్ ఫ్లాట్స్ మీద. కరెక్టే. జిఎస్టీ ఎవరు కడతారమ్మా? ల్యాండ్ ఓనర్ కడతాడా, ప్రమోటర్ కడతాడా? ప్రమోటర్ సార్. ప్రమోటర్, బికాస్ రివర్స్ ఛార్జ్ లో పాయింట్ ఉందిగా మనకి, గుర్తుందా? ద ప్రమోటర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రైట్, చూడండి, అంటే రెసిడెన్షియల్ లో కూడా అన్ని ఫ్లాట్స్ బుక్ అయిపోవాలి, అప్పుడే కంప్లీట్ ఎగ్జామ్షన్ వస్తుంది. బట్ ఏవైనా ఫ్లాట్స్ కనుక బుక్ అవ్వకుండా మిగిలిపోతే దెన్ అన్బుక్డ్ ఫ్లాట్స్, సేమ్ ఇప్పుడు రెసిడెన్షియల్ పార్ట్ ని విడదీసాం కదా, ఆ రెసిడెన్షియల్ లో మళ్ళీ రెండు పార్ట్స్, అన్బుక్డ్, బుక్డ్. బుక్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగ్జామ్షన్ ఇచ్చేస్తాడు, అన్బుక్డ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ ట్యాక్స్ కట్టమంటాడు. ఓకేనా, కార్పెట్ ఏరియా ఆఫ్ ది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఇన్ ఎ ప్రాజెక్ట్ విచ్ రిమైన్ అన్బుక్డ్ టు ది టోటల్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. ఓకేనా, రైట్. అంటే ఏవైతే అపార్ట్మెంట్స్ అన్బుక్డ్ గా ఉంటాయో దాని మీద రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ప్రమోటర్ కట్టాలి. ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కి ట్యాక్స్ రేట్ ఎంత? జిఎస్టీ ఆన్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ 0.5. రెసిడెన్షియల్ లో అఫోర్డబుల్, నాన్ అఫోర్డబుల్ రెండు ఉంటాయి. అఫోర్డబుల్ అండ్ నాన్ అఫోర్డబుల్. ఏంటమ్మా? రెసిడెన్షియల్ బిల్డింగ్ లో రెండు ఉన్నాయి, అఫోర్డబుల్, నాన్ అఫోర్డబుల్. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ అంటే ఏంటి, నాన్ అఫోర్డబుల్ అంటే ఏంటి సార్ అంటే, ఏదైనా ఒక ప్రాపర్టీ వాల్యూ 45 lakhs కన్నా బిలో ఉంటే దెన్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ హౌస్, అంటే కొనుక్కోగలిగిన ఇల్లు అనమాట అఫోర్డబుల్ హౌస్, ఒక మిడిల్ క్లాస్ వాడు. నాన్ అఫోర్డబుల్ అంటే మోర్ దెన్ 45 lakhs వర్త్ ఉంటే, వాల్యూ ఉంటే, దెన్ సచ్ హౌస్ ఈస్ కాల్డ్ నాన్ అఫోర్డబుల్ హౌస్. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ రేట్ రెండు రకాలుగా విడదీశాడు. అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ అయితే 1%, నాన్ అఫోర్డబుల్ హౌస్ అయితే 5%. అర్థమైందా సార్? అదేంటి అక్కడ 0.5 ఉంది కదా అంటే, 0.5 ఈస్ ఫర్ సిజిఎస్టీ అండ్ 0.5 ఈస్ ఫర్ వాట్? హెచ్సిఎస్టీ. సిజిఎస్టీ అండ్ హెచ్సిఎస్టీ. ఇక్కడ మనం చదువుకునే యాక్ట్ ఏంటమ్మా? ఓన్లీ ఎస్జిఎస్టీ కదా, సిజిఎస్టీ యాక్ట్ కదా మనం చదువుకునేది. అందుకని అక్కడ 0.5 అని మెన్షన్ చేశాడు. ఇదే ప్రొవిజన్ మళ్ళీ ఎస్జిఎస్టీ యాక్ట్ లో చదువుకుంటే అక్కడ 0.5 ఉంటుంది. అర్థమైందా? సో ద ట్యాక్స్ రేట్ ఆన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఈస్, అఫోర్డబుల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అయితే ఎంత? 1%. 1%. నాన్ అఫోర్డబుల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అయితే 5%. 5%. ఎవరు కట్టాలి? 1% కానీ 5% కానీ ఎవరు కట్టాలి? ప్రమోటర్. ప్రమోటర్ కట్టాలి. వెయిట్ మీద కట్టాలి. అన్బుక్డ్, అన్సోల్డ్ కాదు, అన్బుక్డ్ అపార్ట్మెంట్స్. ఓకేనా? రైట్. ఓకే సార్.
సో ఇది ఓకేనా. దిస్ 1% అండ్ 5% వితౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సేమ్ మనకి కాంపోజిషన్ ఉంటుంది కదా, ఆ పద్ధతి. ఎప్పుడైతే ట్యాక్స్ రేట్ లో కన్సెషన్ ఇచ్చాడో ఇన్పుట్ ట్యాక్స్ ఇవ్వడు వితౌట్ ఐటీసీ. ఓకేనా. అంటే ప్రమోటర్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమి రాదు. ఎందుకంటే మరి ఒక పక్కన ప్రమోటర్ ఆ బిల్డింగ్స్ అన్ని కట్టాలంటే మెటీరియల్ కొనుక్కొని ఉంటాడా? చాలా. ఏమేమి కొంటాడు ప్రమోటర్ చెప్పండి? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏమేమి కొంటాడు ప్రమోటర్? పిల్లర్, ఐరన్ అండ్ స్టీల్. పిల్లర్ కాదమ్మా, డైరెక్ట్ గా పిల్లర్ తెచ్చుకోడు. ఐరన్ అండ్ స్టీల్ అయితే తెచ్చుకొని అప్పుడు పిల్లర్ వేసుకుంటాడు ఆడే. ఓకేనా. ఐరన్ అండ్ స్టీల్, ఆ సిమెంట్ ఇవన్నీ కొనుక్కుంటాడుగా. ఎస్ సార్. సిమెంట్ మీద ఎంత? 28% ట్యాక్స్ రేట్. అంటే వాడికి ఇన్పుట్ లో సమ్ 18%, 12% ఇవన్నీ ఉన్నాయనుకుందాం. ఓకేనా. ఇన్పుట్ లో వాడు ఎంతెంత ట్యాక్స్లు కట్టారో చూసారా? సిమెంట్ మేజర్ పోర్షనా? అంటే 28% కట్టాడు, 12% కట్టాడు, 18% కట్టాడు, ఇవన్నీ కట్టాడు. కానీ ఇవేమన్నా తీసుకోగలడా ఇన్పుట్ లో? తీసుకోలేదు సార్. తీసుకోలేడు. బికాస్ అవుట్ సైడ్ ట్యాక్స్ రేట్ ఎంత పెట్టాడు? 1% కానీ 5% కానీ పెట్టాడు. వీడి కనుక ఐటీసీ ఇచ్చాడు అనుకో, ఈ 1% ఎప్పటికీ కట్టడేడు, ఎందుకంటే ఇన్పుట్ ఎక్కువైపోద్ది. అవునా? That's what the law. So if outside output tax rate is given concession, then immediately ITC will be blocked. అది మీరు ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఓకేనా. రైట్. సో ఇదే చెప్పినా సార్. అది కంపెనీ కూడా చేసిన సేమ్ అంతేనా సార్? ప్రమోటర్ అంటే ఒక వ్యక్తే కాదు, కంపెనీ కూడా ప్రమోటర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే వీరేంద్ర హైట్స్ అని పెట్టాను, ప్రైవేట్ లిమిటెడ్. ఓకే సార్. నేనేం చేశానంటే ఒక ల్యాండ్ కొన్నాను. మీలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు, మీ అందరి దగ్గర మీరందరూ ల్యాండ్ ఓనర్స్, మీరందరూ నాకు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఓకేనా. నేను ప్రమోటర్ అయిపోయాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కట్టేసి బయట వాళ్ళకి అమ్మేసాను, మీకు కొన్ని ఫ్లాట్స్ ఇచ్చేసాను. అర్థమైందా? సో ఇది కంపెనీ కూడా చేయొచ్చు. ప్రమోటర్ అంటే ఇండివిజువలే కాదు, ప్రమోటర్ ఇంక్లూడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, బాడీ కార్పొరేట్స్, ఎవరైనా సరే. ప్రమోటర్ డెఫినేషన్ ఎక్కడ ఉంటుందంటే రెరా యాక్ట్ లో ఉంటుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ అని మనకు ఒక యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్ లో ప్రమోటర్ డెఫినేషన్ ఉంటుంది. ఓకేనా. బట్ అంత డెప్త్ మీకు అవసరం లేదు కాబట్టి చెప్పలేదు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇదే డెవలప్మెంట్ ఇందాక దాంట్లో సేమ్ కాన్సెప్ట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, అన్బుక్డ్ అపార్ట్మెంట్స్ కాన్సెప్టే. కాకపోతే ఈసారి ఏం చేశానంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయలేదు, లాంగ్ టర్మ్ లీజ్కి ఇచ్చాను. ఇందాక ల్యాండ్ ఓనర్ ఏం చేశాడు? కంప్లీట్ గా ల్యాండ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాడు. అవునా? ఈసారి ఏంటంటే నేను ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయకుండా లాంగ్ టర్మ్ లీజ్కి ఇచ్చాను. లాంగ్ టర్మ్ అంటే 30 years అండ్ అబవ్, 99 సంవత్సరాలకి. ఓకేనా. లేదంటే 98 సంవత్సరాలకి, 95 సంవత్సరాలకి, 90 సంవత్సరాలకి అలా లీజ్కి ఇచ్చాను. అరే బాబు, నువ్వు అపార్ట్మెంట్ కట్టు అందులోని. ఓకేనా. ఏ అపార్ట్మెంట్ అయినా మరీ 90 సంవత్సరాలు ఉండదు కదా ఇప్పుడున్న నాణ్యతకి, పోతాయి ఇవన్నీ కూడా. సో నేను నీకు నా ల్యాండ్ నీకు 90 సంవత్సరాలు లీజ్కి ఇస్తున్నా, అప్పటికి నేను పోతాను. ఓకేనా. సో నువ్వేం చేస్తావంటే అందులో డెవలప్మెంట్ చేసుకో, ఫ్లాట్స్ లేవు. ఓకేనా. 90 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా మనవడో నా మునిమానోడో ఎవడైతే ఉంటాడో మళ్ళీ ఆడు తీసేసుకుంటాడు ఆ ల్యాండ్. ఓకేనా. అలా చెప్పా. అక్కడ కూడా రెసిడెన్షియల్ ప్రాపర్టీయే జరుగుతుంది, అక్కడ కూడా లాంగ్ టర్మ్ ఆస్పెక్టే కాబట్టి. సో అలా నువ్వు లీజ్కి ఇచ్చినా సరే, దెన్ లీజ్కి ఇచ్చిన దాని అర్థం ఏంటి? యు ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ బై వే ఆఫ్ రైట్ టు యూస్, ట్రాన్స్ఫరింగ్ ద రైట్ టు యూస్, and hence that is a taxable service. But however, if it is for the construction of residential properties, it is exempted. కాకపోతే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా బుక్ అయిపోవాలి. ఇఫ్ దే ఆర్ రిమైనింగ్ అన్బుక్డ్ as on the date of issuance of certificate of completion, then the promoter has to pay the tax on reverse charge mechanism
ట్యాక్స్ రేట్ 1% ఆర్ 5%. అఫోర్డబుల్ అయితే 1%, నాన్ అఫోర్డబుల్ అయితే 5%. ఐటీసీ వస్తుందా? రాదు. ఓకేనా? రైట్. మరి జిఎస్టి బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది, మీకు అర్థమైంది, కరెక్టే. జిఎస్టి ఎప్పుడు కట్టాలి? ఈ రోజు నేను ల్యాండ్ ఇస్తున్నాను కదా, ఈ రోజు కట్టాలా? లేదంటే నాకు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వస్తుంది కదా, అప్పుడు కట్టాలా? నేను ఈ రోజు ల్యాండ్ ని యూజ్ చేసుకోమని ఇచ్చానమ్మా, వాడికి ఒక 5 సంవత్సరాలు పట్టింది అపార్ట్మెంట్స్ కట్టడానికి. ఓకేనా? ఇప్పుడు ట్యాక్స్ అనేది ఈ రోజు పేమెంట్ చేయాలా, 5 years తర్వాత పే చేయాలా? 5 years తర్వాత పే చేయాలి సార్. 5 years తర్వాత. ఎందుకంటే ఎన్ని అపార్ట్మెంట్స్ బుక్ అయినాయి, ఎన్ని అపార్ట్మెంట్స్ బుక్ అవ్వలేదు, ఇదంతా కూడా ఈ రోజు నాకు తెలుస్తుందా? తెలియదు. No, sir. తెలియదు సార్. అసలు మున్నాడు అసలు రెసిడెన్షియల్ కడతాడా, కమర్షియల్ కడతాడా, రెసిడెన్షియల్ కమర్షియల్ రెండు కలిపి కడతాడా, నాకేం తెలుసు. ఓకేనా? డెవలప్మెంట్కి ఇచ్చాను, అందుకని ఏమంటాడంటే, అండ్ మోర్ ఓవర్ ట్యాక్స్ కట్టాలంటే నాకు కన్సిడరేషన్ రావాలిగా. కన్సిడరేషన్ నాకు ఏ ఫామ్ లో వస్తుంది? ఫ్లాట్స్, సమ్ అదర్ కన్సిడరేషన్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు. అది కూడా ఈ రోజు ఇస్తాడా నాకు? ఇప్పుడు ఫ్లాట్స్ అన్ని సేల్ అయిన తర్వాత ఆడికి డబ్బులు రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కదా నాకు ఇచ్చేది. లేదంటే ఆ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది ట్యాక్స్ పేయర్ కి. ఓకేనా? ఈజ్ నాట్ ఏబుల్ టు పే ద ట్యాక్స్ ఇమీడియట్లీ. అసలు కన్సిడరేషన్ లేకుండా సప్లై జరిగిపోయింది ట్యాక్స్ కట్టమంటే ట్యాక్స్ పేయర్ మాత్రం జేబులో నుంచి కడతాడా ట్యాక్స్? కట్టలేడు కదా. కరెక్ట్ సార్. సేమ్ ఈజ్ ద కేస్ విత్ సెక్షన్ 45 ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. Yes, దీని sir. గురించి సెక్షన్ 45 ఛార్జింగ్ సెక్షన్ లో కూడా అమెండ్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో. క్యాపిటల్ గెయిన్స్ అయిపోయిందా మీకు? అయిపోయింది సార్. క్యాపిటల్ గెయిన్స్ లో ఛార్జింగ్ సెక్షన్ ఏంటి చెప్పండి? సెక్షన్ 45. సెక్షన్ 45 లో ఏమంటాడంటే, యూ నీడ్ టు పే ద ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ వెన్ ఎవర్ ఏ క్యాపిటల్ అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అని అంటారు. అవునా? Yes, sir. రైట్, ఒక రైట్ ని వదులుకోవడం అంటే క్యాపిటల్ అసెట్టా కాదా? Capital asset, sir. ఎక్స్టింగ్విష్మెంట్ అండ్ రెలింక్విష్మెంట్ ఆఫ్ రైట్ క్యాపిటల్ అసెట్టా కాదా? Yes, sir. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. ఇక్కడ నేను రైట్ టు యూజ్ ది ల్యాండ్ అనేది వదిలేసుకున్నా, ప్రమోటర్కి ఇచ్చేసా, అంటే ఇక్కడ ఒక క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ అయినట్టేగా. ఎస్ సార్. మరి క్యాపిటల్ గెయిన్ కట్టాలా వద్దా? కట్టాలి కదా. కట్టాలి సార్. డెఫినేషన్ ప్రకారం అయితే ఎక్స్టింగ్విష్మెంట్ రైట్ ఏ రోజు వదులుకున్నాను, ఈ రోజు వదిలేసుకున్నాను. ఈ రోజు వదిలేసుకుంటే ఈ ఇయర్ లోనే ట్యాక్స్ కట్టాలి. కానీ నాకు ఏమైనా కన్సిడరేషన్ వస్తుందా? No, sir. రాదు. అందుకనే సెక్షన్ 45 ని అమెండ్ చేసి మళ్ళీ దానికి సెక్షన్ 45(1)A ఏదో పెట్టారు, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి ఒక్కదానికి. ఓకేనా? దట్ సెక్షన్ 45(1)A ఓవర్ రైడ్ సెక్షన్ 45 ఛార్జింగ్ సెక్షన్. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి రెఫర్ చేసుకోండి. ఈ యొక్క జాయింట్ డెవలప్మెంట్ యొక్క ట్రాన్సాక్షన్ కోసం ఇటు జిఎస్టీలోనూ సెపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అటు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ క్యాపిటల్ గెయిన్స్ లోనూ సెపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఒకసారి చూసుకోండి. రైట్.